మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది, అసలు ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది, ఓయూ క్యాంపస్లో రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం మన తెలంగాణలో ఎవరైతే బీఈడీ ఎంట్రన్స్ రాశారో వాళ్ళకి సంబంధించినటువంటి రిజల్ట్ అండ్ ర్యాంకింగ్ కూడా వచ్చేసారు కదా. వచ్చిన ర్యాంక్ ప్రకారం ఆధారంగా మీకు అంటే మార్క్స్ ప్లస్ ర్యాంక్ ఆధారంగా మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది, అసలు ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది, ఓయూ క్యాంపస్లో రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి, అండ్ హాస్టల్ ఉంటుందా లేకపోతే హాస్టల్ ఉండవా, లేకపోతే జాయిన్ అయిన తర్వాత మనం కాలేజ్ లోపల ఎంత ఫీ కట్టాలి, ప్రైవేట్ కాలేజ్ బెటరా గవర్నమెంట్ కాలేజ్ బెటరా, అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎంతవరకు వచ్చిన వాళ్ళకు మనకు సీట్ అనేది వస్తుంది, దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ రూపంలో అడగండి, నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఈ వీడియో యూజ్ అయితేనే ఖచ్చితంగా లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే అర్థమవుతుంది. మధ్యలో సాంసం చూసి మీరు డౌట్స్ అడిగితే నేను కూడా చెప్పడానికి టైం ఉండదు. ఇప్పుడు ఖచ్చితంగా మీరు లాస్ట్ వరకు వీడియో చూసి నన్ను డౌట్ అడిగితే నేను క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో ఎవరికైతే యూజ్ అనుకుంటే వాళ్ళు మాత్రం చూడండి, యూజ్ కాని స్కిప్ చేసి చేయండి. మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మనకు ఎవరైతే ర్యాంక్స్ అయితే ఇచ్చేసారు కదా, వెబ్సైట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ర్యాంక్ రిజల్ట్ అయితే మనకు వెబ్సైట్లో వచ్చేసింది. మనకు కౌన్సిలింగ్ కూడా టైం ఎప్పుడు కౌన్సిలింగ్ గురించి చెప్పనా అడుగుతున్నారు. కౌన్సిలింగ్ అనేది మనకి ఇప్పట్లో జరగదు, ఎందుకంటే మనకు 6 సెమ్ రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు. మన తెలంగాణలో ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన అన్ని యూనివర్సిటీ వాళ్ళకు మనకు 6 సెమ్ సంబంధించిన ఎగ్జామ్స్ అయిపోవాలి, తర్వాత రిజల్ట్ కూడా రావాలి. కాబట్టి అప్పటి వరకు అయితే మన కౌన్సిలింగ్ అనేది జరగదు, ఖచ్చితంగా జరగదు. రిజల్ట్ వచ్చిన తర్వాతనే మనకు కౌన్సిలింగ్ జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కొక్క యూనివర్సిటీలో ఇప్పుడు 6 సెమ్ సంబంధించిన ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, కొందరికి ఏమో ఇంకా స్టార్ట్ కాలేదు. కాబట్టి ఖచ్చితంగా టైం పడుతుంది. కరెక్ట్ ఎప్పటివరకు స్టార్ట్ అవుతా అని మన డేట్లో చెప్పడానికి అవకాశం లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే మనకు ఎన్ని మార్క్స్కి ఓయూలో సీట్ వస్తుంది అంటే, మనం చూసుకున్నట్లయితే మనకు ఓయూలో మనకు 100 సీట్స్ ఉంటాయి అనమాట. మనకు హైదరాబాద్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓయూ క్యాంపస్ లోపల మనకు 100 సీట్స్ అయితే ఉంటాయి. అక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫీజు వచ్చేసరికి మనకు 8,500 అబోవ్ అట్లా మనకు వస్తుంటుంది. నేను ఒక లిస్టు అనేది పాత ఇయర్స్ సంబంధించినటువంటి కాలేజ్ లిస్ట్ అయితే నేను తీసుకున్నాను. ఆ కాలేజ్ లిస్ట్ మీకోసం నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. ఆ కాలేజ్లో ఎక్కడ కాలేజెస్ ఉన్నాయి, అవి ప్రైవేట్ కాలేజా గవర్నమెంట్ కాలేజా అండ్ అన్ఎయిడెడ్ కాలేజా అండ్ కో ఎడ్యుకేషనా లేకపోతే ఓన్లీ ఉమెన్స్ అనే దాని గురించి మనము ఆ పీడిఎఫ్లో తెలుసుకోవచ్చు. ఆ పీడిఎఫ్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఓయూలో చూసుకున్నట్లయితే మనకు 100 సీట్స్ ఉన్నాయి కదా. 100 సీట్స్లో మనకు అన్ని మెథడాలజీస్ కలిపి మనకు 100 సీట్స్ అయితే ఉన్నాయి. మనం అక్కడ చూసుకున్నట్లయితే 100 లోపలనే వచ్చిన వాళ్ళకి వస్తుందా అంటే రాదు. ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క కొన్ని సీట్స్ అయితే మనకు కేటాయించబడతాయి అనమాట. ఆ కేటగిరీ వైజ్గా వాళ్ళకంటే ఎవరైతే ముందు అంజలో ఉంటారో, ఇప్పుడు ఉమెన్స్కి అయితే సపరేట్ ఒక కోట్ ఉంటుంది, బాయ్స్కి సపరేట్ కోట ఉంటుంది, అండ్ మైనారిటీకి కోట్ ఉంటుంది, నాన్ మైనారిటీకి కోట్ ఉంటుంది అనమాట. ఆ కోటాల ప్రకారంగా మనకు సీట్లు అయితే ఫిల్ చేస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను తెలిసిన సార్ వాళ్ళ దగ్గర కానీ అండ్ ఇక్కడ పీడిఎఫ్ల నుంచి కానీ అక్కడ నుంచి నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు చెప్తున్నాను. సొంతంగా ఏదో చెప్తట్లేదు. కొంతమందికి డౌట్ రావచ్చు, ఇక్కడ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నట్టే. నాకు తెలిసిన సార్ వాళ్ళు కూడా ఉన్నారు, బీఈడీ చేసే వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది తెలుసు. కాబట్టి నేను ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి ట్రై చేస్తున్నాను. మీకు యూజ్ అవుతుందనే చేస్తున్నాను వీడియో, దానికి అంతకుమించి ఏం ఉద్దేశం లేదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు ఓయూలో 100 సీట్స్ ఉన్నాయి కదా. 100 సీట్స్ లోపల మీకు మంచి ర్యాంక్ ఎవరైతే వచ్చిందో, ఇప్పుడు మంచి ర్యాంక్ అంటే నేను 100 బిలోనే ర్యాంక్ ఉన్నా కూడా కొందరికి రాకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మీకు సంబంధించినటువంటి సీట్ల ప్రకారంగా ఉమెన్స్కు కొంచెం ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళకు మీకంటే తక్కువ వచ్చినా కూడా వాళ్ళకి సీట్ ఇవ్వచ్చు. ఈ ర్యాంక్ వైజ్గా క్యాస్ట్ వైజ్గా కేటగిరీ వైజ్గా మనకు సీట్లు అయితే అలౌట్ చేయడం జరుగుతుంది ఓయూలో. మిగతా అన్ని కాలేజీలో కూడా సేమ్ అంతే. మీకంటే తక్కువ మార్కులు వచ్చినా కూడా ఒక్కొక్కసారి సీట్ రావచ్చు, ఎందుకంటే ఆ కేటగిరీ లోపల వాళ్ళకు ఫిల్ కాలేదు కాబట్టి వాళ్ళని ఫిల్ చేయడానికి మనకు యూనివర్సిటీ అయితే ట్రై చేస్తుంది. అందువల్ల వాళ్ళకి సీట్లు వస్తాయి, కొందరికి సీట్లు రావు. ఇప్పుడు ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుందంటే మినిమం మార్క్స్ అంటూ ఏం లేదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మినిమం మార్క్స్ అయితే ఏమీ లేవు. జస్ట్ మనకు కొన్ని మార్క్స్ ఇంత అంత ఏం లేదు, వస్తే ఒక సర్టెన్ మార్క్స్ వస్తే మనకు సీట్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. ప్రైవేట్ కాలేజ్ అయినా గవర్నమెంట్ అయినా అన్ఎయిడెడ్ కాలేజ్ అయినా ఎక్కడైనా సీట్ రావడానికి ఎవరికి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండ్కి రావడానికి అవకాశం ఉంటుంది. మన మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన బీసీడీ అండ్ బీసీకి సంబంధించిన క్యాస్ట్లు అండ్ జనరల్ కేటగిరీ అండ్ ఓసీ కేటగిరీ వీళ్ళకి మాత్రం కొంచెం సీట్ రావడానికి కొంచెం కష్టమైన పనే, ఎందుకంటే ఎక్కువ కాంపిటీషన్ ఉంది. ఈ బీఈడీకి చాలా కాంపిటీషన్ ఉంది. అక్కడ సీట్ రావాలంటే మంచి మార్క్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఆ మంచి మార్క్స్ ఉన్నప్పుడే సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఏం చేస్తారంటే వీళ్ళ కేటగిరీ, ఇప్పుడు మన ఓసీ కేటగిరీ కానీ బీసీ వీళ్ళకు మినిమం మార్క్స్ అయితే ఇచ్చేసారు. ఏంది మనకు 38 మార్క్స్ అయితే మనకు బీఈడీలో వస్తేనే మనకు క్వాలిఫై అనేది మనం అనౌన్స్ చేస్తారనమాట. బీఈడీ సంబంధించినటువంటి ఎంట్రన్స్ పేపర్ రాసినప్పుడు 38 మార్క్స్ వస్తే మనకు క్వాలిఫై అయినట్లు మనకు నిర్ధారిస్తారు. ఎవరు ఓసీ క్యాండిడేట్స్, జనరల్ క్యాండిడేట్స్, బీసీ క్యాండిడేట్స్ సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా ఈ మినిమం మార్క్స్ అయితే రావాలి.
వీళ్ళకి సీట్ రావడమే కొంచెం కష్టం. అది మెయిన్గా బీసీ లోపల మళ్ళీ బాయ్స్కే కొంచెం కష్టం అనమాట. మంచి ర్యాంక్ వస్తేనే మీకు నచ్చిన కాలేజీలో రావడానికి అవకాశం ఉంటుంది. ఇంత అంత అని ర్యాంక్ని మనం కరెక్ట్గా డిసైడ్ చేయలేము. మార్క్స్ అయితే మినిమం చెప్తున్నా కదా, ఒక 50 మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ ఒక 50-45 నుంచి అందరికీ సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ మటుకు అయితే అమ్మాయిలకు సీట్లు అనేది కోటా ఉంటుంది వాళ్ళకు. కాబట్టి మాక్సిమం SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్ అమ్మాయిలకు అయితే ఖచ్చితంగా మాక్సిమం సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే మనము చూసుకున్నట్లయితే మీరు ఒకటే కాలేజీని పెట్టుకుంటే సీట్ రాదు. ఎందుకంటే బీఈడికి చాలా కాంపిటీషన్ ఉంది. గవర్నమెంట్ కాలేజ్ పెట్టుకోండి, ప్రైవేట్ కాలేజ్ పెట్టుకోండి, అన్ఎయిడెడ్ కాలేజ్ పెట్టుకోండి, అన్ని పెట్టుకోవడానికి ట్రై చేయండి. మీకు దగ్గరగా ఉన్న కాలేజ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఒకటే కాలేజ్ పెట్టారనుకో మీకు అక్కడ సీట్ రాకపోతే మీకు కష్టం అవుతుంది. సెకండ్ ఫేజ్లో కూడా ఉంటుంది, ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో కూడా ఉంటుంది, రావడానికి ఏం ప్రాబ్లం కాదు. ఖచ్చితంగా మీరు అన్ని సీట్లు పెట్టుకోవడానికి అన్ని కాలేజీలో ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత ఫీజు ఉన్నది, దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. నేను ఇప్పుడు చూపిస్తాను. ఇంకొక పాయింట్ ఏంటంటే మనకు కౌన్సిలింగ్ అయిపోయింది. మన కౌన్సిలింగ్ గురించి మాట్లాడుకున్నాము. ఓఈలో రావాలంటే మంచి మార్క్సే ఉండాలి ఖచ్చితంగా. మనకు ర్యాంక్ అయితే 100 బిలోనే ఉండాలి. 100 బిలో ఉన్నప్పుడే మీకు కావాల్సినటువంటి ఓఈలో మీకు కావాల్సినటువంటి మెథడాలజీలో రావడానికి అవకాశం ఉంటుంది. ర్యాంకు నేను మార్క్స్ గురించి మాట్లాడతాను, ర్యాంక్ అంటున్నాను. ఓఈలో రావాలంటే ఖచ్చితంగా 100 బిలోనే ఉండాలి. అప్పుడే మీకు మంచి ర్యాంక్ రావడానికి అవకాశం ఉంటుంది. నేను ఎగ్జాక్ట్గా 100 అన్న ఎందుకంటున్నానంటే అప్పుడు మీకు ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే నేను అట్లా చెప్తున్నాను. ఓఈ 100 కంటే తక్కువ 100 కంటే ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా రావచ్చు, నేను రాదని చెప్పట్లేదు. జస్ట్ అదైతే పక్కా అనమాట. 100 బిలోనే ఖచ్చితంగా మీకు సీట్ వస్తుంది, మీరు టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా మంచి మంచి కాలేజీలు కూడా ఉన్నాయి. మనకు హైదరాబాద్లో చూసుకున్నట్లయితే మనకు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఎడ్యుకేషన్ మాస్టర్ ట్యాంక్ కూడా మంచి కాలేజ్ అనమాట. దాంట్లో కూడా 100 సీట్స్ ఉంటాయి. అది కూడా సేమ్ కో ఎడ్యుకేషన్, అది గవర్నమెంట్ కాలేజ్ అనమాట, యూనివర్సిటీ కాలేజ్ అదే కాదు. మనకు జస్ట్ యూనివర్సిటీ కాలేజ్ ఉన్నది మనకు హైదరాబాద్లో వచ్చేసరికి ఓఈ క్యాంపస్ అనమాట. దాంట్లో మాత్రమే మనకు ఉన్నదా, అది ఓఈ క్లాస్లో మనకు మంచి ఆశలు ఉంటుంది, మంచిగా మనం చదువుకోవచ్చు. ఇంకా వేరే వేరే కాలేజీల లిస్ట్ ఉన్నది. నేను కంప్లీట్గా పాత లిస్ట్ చెప్తున్నాను, కొత్త లిస్ట్ అయితే కాదు. కొత్త లిస్ట్ ఇంకా రిలీజ్ చేయలేరు. కాలేజీలు ఎక్కడ ఉన్నాయి, వాటికి ఎంత ఫీజు, ఏ కాలేజీలు ఉన్నాయనేది ఇంకా కొత్త లిస్ట్ రిలీజ్ చేయలేరు. పాత లిస్ట్ నేను సేకరించాను. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఖచ్చితంగా అందరికీ సీట్ వస్తుంది, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే అన్ని కాలేజీలు పెట్టుకోవడానికి ట్రై చేయండి. మీకు దూరమైన దగ్గరైనా కొంచెం దూరమైనా సరే పెట్టుకోవడానికి ట్రై చేయండి. మీకు సీట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మినిమం చెప్పాను కదా, 45 నుంచి 55 మార్క్స్ అందరికీ సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు అయితే ఆప్షన్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత ఫీజు, దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. చూడండి, ఇప్పుడు మనము ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉంది, ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి, ఇది పాత లిస్ట్ మాత్రమే, కొత్త లిస్ట్ అయితే కాదు. ఇంకా దీనిలో కొన్ని కాలేజీలు యాడ్ చేయొచ్చు, కొన్ని కాలేజీలు తీసేయచ్చు. నేను ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేను. జస్ట్ పాత లిస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం నేను జస్ట్ ఇట్లా చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు మెయిన్ టాప్ కాలేజ్ వచ్చేసరికి మనకు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్ మాసప్ ట్యాంక్ హైదరాబాద్, ఇది ఒక మంచి కాలేజే. తర్వాత వచ్చేసరికి మనకు మెయిన్ క్యాంపస్ వచ్చేసరికి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓయూ అండ్ క్యాంపస్ అనమాట. దీంట్లో వచ్చేసరికి మనకి ఈ రెండిట్లో 100 సీట్స్ అయితే ఉన్నాయి. చూడండి, ఇక్కడ మనకు ఈ 100 సీట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఫీజు వచ్చేసరికి ఇది గవర్నమెంట్ కాలేజ్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఏది మాసప్ ట్యాంక్ కాలేజ్ వచ్చేసరికి మనకు గవర్నమెంట్ కాలేజ్. ఇది వచ్చేసరికి మనకు యూనివర్సిటీ కాలేజ్ అనమాట. ఏది యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓయూ క్యాంపస్ అనేది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఫీజు వచ్చేసరికి మనకు చూడండి, ఇక్కడ వచ్చేసరికి మనకు హైదరాబాద్ క్యాంపస్కి వచ్చేసరికి 8,500 ఉంది. ఇక్కడైతే మనకి ఇది ఎగ్జాక్ట్ లిస్ట్ అయితే కాదు, జస్ట్ నేను ఎగ్జాంపుల్కి పాత లిస్ట్ తీసుకొని చూపిస్తున్నాను మీకు. ట్యూషన్ ఫీ వచ్చేసరికి మనకు 3,140 రూపాయలు అనేది ఇక్కడ మనకు మాసప్ ట్యాంక్ వచ్చేసరికి మాసప్ ట్యాంక్ కాలేజ్కి మనకు ఉందన్నమాట. ఇది ఇంకా మన కొత్త లిస్ట్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. జస్ట్ నేను పాత లిస్ట్ గురించి మీకు ఇప్పుడు జస్ట్ ఎక్కడ కాలేజెస్ ఉన్నాయి ఏంది అనేది చెప్పడానికి నేను ఈ పీడిఎఫ్ అయితే చూపిస్తున్నాను. ఇవన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయి. చూడండి, ఇక్కడ మనం ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ దుర్గాబాయి దేశ్ముఖ్, ఇక్కడ ఇది కూడా హైదరాబాద్లో ఉన్నది. ఇది కూడా ఒక కాలేజ్, మంచి కాలేజ్. ఇక్కడ దీంట్లో కూడా సేమ్ ఓన్లీ ఉమెన్స్కి మాత్రమే. ఈ 2 పైన కాలేజెస్ కో ఎడ్యుకేషన్ ఉమెన్ అండ్ జెంట్స్ అండ్ బాయ్స్ ఇద్దరికి ఉంటుంది. ఇక్కడ ట్యూషన్ ఫీ వచ్చేసరికి మనకు చూడండి 3,800 ఉంది. ఇక్కడ మళ్ళీ స్పెషల్ ఫీ వచ్చేసరికి 3,000 ఉంది. ఈ విధంగా ఇక్కడ చాలా కాలేజెస్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ మనం హైదరాబాద్లో ఇది ఒక కాలేజ్ ఉంది, అన్వర్ కాలేజ్ అనేది. సరే, ఇక్కడ ఆరాధన కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది ఒక రంగారెడ్డిలో ఉంది. ఇక్కడ చూడండి మనకు కిష్టంపూర్ రాజేంద్ర నగర్లో బిఎస్ బుగ్గుడి బీఈడి కాలేజ్ ఆఫ్ ప్లాట్ నెంబర్ తాండూర్ అనే ఇది ఒక కాలేజ్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వికారాబాద్లో ఉంది. ఇది అన్ఎయిడెడ్ కో ఎడ్యుకేషన్ ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 50 సీట్లు మాత్రమే ఉన్నాయి. 13,500 ట్యూషన్ ఫీ ఉంది. స్పెషల్ ఫీ వచ్చేసరికి మనకు 3,000 ఉంది. ఒక్కొక్క కాలేజ్లో ఒక విధంగా అయితే మనకు ఫీజు అయితే ఉండడం జరుగుతుంది. జస్ట్ నేను ఎగ్జాంపుల్ కోసమే చూపిస్తాను మీకోసం. ఇదైతే మొత్తంగా ఇట్లే ఉంటుందని నేనైతే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. జస్ట్ ఇదైతే కంప్లీట్ పీడిఎఫ్ ఈ అకాడమిక్ సంబంధించిన పీడిఎఫ్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు. కాలేజీలు ఎక్కడ ఉన్నాయి, ఎంత ఫీజు ఏందనేది ఇంకా అయితే మనకు వెబ్సైట్లో అందుబాటులో లేదు. జస్ట్ నేను వేరే పీడిఎఫ్ని వేరే అకాడమిక్ సంబంధించిన అంటే ఇంతకుముందు 2023 ఇయర్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మాత్రమే ఇది. చూడండి, ఇక్కడ రంగారెడ్డి సిద్దిపేటలు ఇక్కడ మీకు అన్ని కాలేజీలు అయితే ఉన్నాయి.
ఇక్కడ మీరు చూసుకోవచ్చు. చూడండి మనకి ఇక్కడ అన్ఎయిడెడ్ కాలేజ్ వచ్చేసరికి మనకు ఫీజు అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ మనకు 20,000 ఉంది. ఇక్కడ మెదక్ లోపల సిఎస్ఐ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిడ్జ్ మిషన్ కంపౌండ్ మెదక్ అనమాట. అక్కడ కాలేజ్ వచ్చేసరికి మనకు అన్ఎయిడెడ్ అనమాట. అన్ఎయిడెడ్కి 100 సీట్స్ అయితే ఉన్నాయి. 20,000 ఉంది. మన స్పెషల్ ఫీజు వచ్చేసరికి మనకు 3,000 ఉంది చూడండి. ఆ విధంగా ఇలా చాలా కాలేజ్ అయితే ఉన్నాయి. రంగారెడ్డిలో మీకు ఏ కాలేజ్ అయితే దగ్గరగా ఉన్నాయో వాటిని పెట్టుకోవడానికి ట్రై చేయండి. జస్ట్ ఇది మీకు జస్ట్ ఎగ్జాంపుల్కి మాత్రమే ఈ పీడిఎఫ్. ఇదైతే ఈ సంవత్సరానికి సంబంధించిన పీడిఎఫ్ అయితే కాదు. చూడండి ఇంకా హైదరాబాద్లో ఉన్నాయి కాలేజీలు చాలా ఉన్నాయి. హైదరాబాద్లో సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, వికారాబాద్ ఇక కాలేజీలు అయితే ఉన్నాయి. కిందికి నేను ఈ పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి కూడా చూసుకోవచ్చు మీరు. చూడండి ప్రైవేట్ కాలేజీలో చాలా ఫీజు అయితే ఉంది. 23,000 ఉంది. ఒక్కొక్క కాలేజ్కి ఒక విధంగా ఉంది. మనం అన్ని కాలేజీలకు అయితే సేమ్ అయితే ఉండదు. చూడండి ఇక్కడ హైదరాబాద్ కాలేజ్, ఇది మెదక్, మేడ్చల్ అండ్ సంగారెడ్డి కాలేజీల పేరు అయితే చూసుకోవచ్చు మీరు. మెల్లగా నేను స్క్రోల్ చేస్తున్నాను. చూడండి నవభారతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిల్డింగ్ మేడ్చల్లో ఉంది. ఇది వికారాబాద్ వచ్చేసరికి ఇంకా నవాబ్ సాహస కల్లం ఖాన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎన్నపల్లి వికారాబాద్. హైదరాబాద్లో ఉన్నాయి మెదక్లో రంగారెడ్డి, మల్కాజ్గిరి, రంగారెడ్డి అంటే మీ కాలేజ్ అయితే చాలా ఉన్నాయి. మీకు జస్ట్ ఎగ్జాంపుల్కి మాత్రమే చూపిస్తాను అండి. ఇక కిందికి మొత్తం స్క్రోల్ చేస్తున్నాను. ఒక్కొక్క కాలేజీలో ఒక ఫీజు ఉంది. ఇక్కడ జస్ట్ మనకు 60 కాలేజీలు మాత్రమే చూపించింది. ఇంతకంటే ఎక్కువ కాలేజీ కూడా వస్తాయి రావచ్చు పీడిఎఫ్లో. మన కొత్త పీడిఎఫ్ అయితే ఇంకా రిలీజ్ చేయలేరు. నేను చెప్తున్నాను ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ వచ్చినాయంటే మీకు సీట్లు రావడానికి అవకాశం ఉంటుంది. ఎంత మంచి మార్క్స్ వస్తే మీకు అంత బెటర్ కాలేజీలో రావడానికి, మీరు బెటర్ కాలేజీలో పెట్టుకుంటే రావడానికి అవకాశం ఉంటుంది. తక్కువ మ్యాక్సిమం సీట్లు రావడం జరుగుతుంది. ఎందుకంటే బాగానే మంచి మంచి మార్క్స్ గెయిన్ చేశారు. నా కామెంట్లో అయితే చాలా మంది అడిగారు కదా, చాలా కామెంట్లు అయితే వచ్చాయి. వాటన్నిటికీ నేను రిప్లై ఇవ్వలేను కాబట్టి ఈ వీడియో మీకోసం డౌట్స్ ఉన్న వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూజ్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అండ్ ఎవరికైనా యూజ్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేసేయండి. ఖచ్చితంగా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ అవుట్. జై హింద్.